ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు వేతన సవరణకు సంబంధించి ప్రస్తుతం ఒక కీలకమైన ఉద్యమ వాతావరణం నెలకొంది. ప్రధానంగా జూన్ 2వ తేదీలోపు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పీఆర్సీ నివేదికను అధికారికంగా ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డెడ్లైన్ విధించాయి. ఈ అంశంపై రాష్ట్రంలోని అన్ని ప్రధాన దినపత్రికలు ప్రముఖంగా వార్తలను ప్రచురించాయి. అంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. జూన్ 2 అనేది ఒక చారిత్రాత్మక గడువుగా వారు భావిస్తున్నారు. ఎందుకంటే అప్పటికి ప్రస్తుత వేతన ఒప్పందాలు ముగిసి చాలా కాలం అవుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు కోరుచున్నారు. ముఖ్యంగా ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనాన్ని మనం పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయని స్పష్టంగా వివరించారు. ఉద్యోగ ఐకాస ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. విధి నిర్వహణకు ఆటంకం కలగకుండా ఉండేందుకు కేవలం భోజన విరామ సమయంలో మాత్రమే నిరసనలు తెలుపుతూ నినాదాలు చేస్తూ తమ ఆవేదనను వినిపించారు. తమ విధుల పట్ల బాధ్యతగా ఉంటూనే తమ హక్కుల కోసం పోరాటం చేయడం అనేది వారి నిబద్ధతకు నిదర్శనం. వారు ప్రధానంగా 4 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. అందులో పెండింగ్ డిఏలు, కొత్త పీఆర్సీ మరియు పాత పెన్షన్ విధానం వంటివి అత్యంత ముఖ్యమైనవి. ఇక సాక్షి దినపత్రికలో ఉద్యోగుల నిరసన గాలం అని శీర్షికతో ఈ వార్త ప్రచారమైంది. అంటే ఉద్యోగుల గొంతు ఇప్పుడు ప్రభుత్వం వరకు బలంగా చేరుతుందని దీని అర్థం. రాష్ట్ర వ్యాప్తంగా మూలమూలలా ఉన్న ఉద్యోగులు ఏకతాటిపైకి వచ్చి తమ గాలాన్ని వినిపించడం వల్ల ఈ సమస్యకు ప్రాధాన్యత పెరిగింది. మరోవైపు దేశ న్యూస్ పేపర్లో ఒక అడుగు ముందుకు వేసి ఉద్యోగులు 51% షిప్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న ధరల పెరుగుదల మరియు గత 3 ఏళ్లుగా పెరిగిన జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని తమకు కనీసం 51% షిప్మెంట్ పెంపు ఉండాలని వారు బలంగా కోరుచున్నారు. ఇది కేవలం కోరిక మాత్రమే కాదు, వారి అవసరం కూడా. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలోనైతే ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ విధంగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన మీడియా సంస్థలు ఈ నిరసనలను కవర్ చేయడం చూస్తుంటే క్షేత్రస్థాయిలో ఉద్యోగుల అసంతృప్తి ఎంత ఎక్కువగా ఉందో మనకు అర్థమవుతుంది. అయితే నిన్న జరిగిన నిరసన కార్యక్రమాలు కేవలం ఒక ఆరంభం మాత్రమే అని, చాలా తక్కువ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచి సానుకూల నిర్ణయం వచ్చేలా చేయాలంటే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని ఉద్యోగ నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వం కేవలం హామీలకు పరిమితం కాకుండా సానుభూతితో ఆలోచించి ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరుచున్నారు. అసలు ఉద్యోగులు పెట్టిన ప్రధాన టార్గెట్ ఏంటంటే జూన్ 2వ తేదీలోపు పీఆర్సీ ప్రకటన రావాలి. వాస్తవానికి పీఆర్సీ ప్రకటించడం అనేది అంత సులభమైన ప్రక్రియ కాదని అందరికీ తెలుసు. కానీ కనీసం ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిటీ ఇచ్చిన నివేదికను అయినా ప్రజల ముందు ఉంచాలి. ఆ నివేదికలో ఏముంది, కమిటీ ఎంత శాతం షిప్మెంట్ రికమెండ్ చేసింది, ఇతర సౌకర్యాల గురించి నివేదికలో ఏమని రాశారు అనే విషయాలు బయటికి వస్తేనే కదా ఉద్యోగ సంఘాలు వాటిని అధ్యయనం చేయగలిగేది. నివేదిక బయటకు వచ్చిన తర్వాతే ప్రభుత్వంతో చర్చలు జరిపి తమకు న్యాయం జరిగేలా ఫైనల్ అవుట్పుట్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నివేదికను రహస్యంగా ఉంచడం వల్ల ఉద్యోగులలో అయోమయం మరియు అనుమానాలు నెలకొన్నాయి. అందుకే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తా రోకోలు నిర్వహించి తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ నివేదికను బహిర్గతం చేసి ఉద్యోగ సంఘాలతో చర్చల ప్రక్రియను ప్రారంభించకపోతే రాబోయే రోజుల్లో ఈ నిరసనలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం లేకపోలేదు.